శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శర్మిష్ఠా పనోలి ఈమెని పశ్చిమ బెంగాల్ పోలీసులు హేట్ స్పీచ్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. ఏంటి హేట్ స్పీచ్ అంటే ఒక మతాన్ని వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఈవిడ వ్యాఖ్యలు ఉన్నాయి. పోస్ట్ ఆపరేషన్ సింధూర్ అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ముస్లిం వర్గాన్ని ప్రాఫెట్ మహమ్మద్ని వ్యతిరేకంగా కానీ ఆయన్ని కించపరిచే విధంగా ఈవిడ వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి పశ్చిమ బెంగాల్ పోలీసులు ఈ అమ్మాయి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే ఈవిడ ఒక యూట్యూబరు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. కానీ ఈ రిజిస్టర్ చేసినటువంటి కేసులో ఏమని పెట్టారంటే ఈవిడ వ్యాఖ్యలు పూర్తి స్థాయి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఆమెడ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని వైలేట్ చేసే విధంగా ఉన్నాయి అని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత 2 రోజుల్లోనే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2 రోజుల్లో వారెంట్ ఇష్యూ అయ్యి ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి పోలీసులు అత్యుత్సాహం చూపించారా అనేటువంటి క్వశ్చన్ అరైజ్ అయింది. అంటే వాళ్ళు అరెస్ట్ చేసిన వెంటనే ఈమెని రిమాండ్కి పంపించారు. గూర్గాన్లో అరెస్ట్ చేస్తే ట్రాన్సిట్ రిమాండ్ మీద ఈమెని అల్పేర్ వరకు తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఒక ఎక్యూజ్డ్ని అంటే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎవరైనా సరే ఎక్యూజ్డ్ ఉంటే ఆ ఎక్యూజ్డ్ ఇంట్రాగేషన్కి కోఆపరేట్ చేయాలి. ఇంట్రాగేషన్కి ఎప్పుడు కోఆపరేట్ చేయాలి? పోలీసులు నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే కోఆపరేట్ చేయాలి. ఇక్కడ 2 రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. పోలీసులు నోటీసులు ఎలాంటి సందర్భంలో ఇస్తారు అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. అంటే ఇక్కడ కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటాం. ఇంకా సింపుల్గా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే 7 సంవత్సరాల లోపు పైబడినటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో 7 సంవత్సరాల కల్లా శిక్ష పడేటువంటి అంతకన్నా శిక్ష పడేటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో కొంచెం వాటిని తీవ్రతరంగా పరిగణించి ఇమ్మీడియట్ అరెస్ట్కి ఛాన్స్ ఉంటాయి. 7 సంవత్సరాల లోపు ఏవైతే శిక్ష పడేటువంటి నేరాలు ఉన్నాయో వాటిని పోలీసులు వాళ్ళకు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ సమాచారం ప్రకారం పూర్తిగా ఇంటరాగేషన్ చేసి అది అఫెన్సా కాదా, అసలు ఆవిడ చేసింది ఉద్దేశపూర్వకంగా ఉన్నాయా లేవా ఆలోచించిన తర్వాత మాత్రమే నోటీస్ ఇష్యూ చేసి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని మ్యాక్సిమం స్టేషన్ బెయిల్ ఇష్యూ చేస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి విషయంలో పశ్చిమ బెంగాల్ పోలీసులు అత్యుత్సాహం చూపించారని చెప్పేసి కోర్టు కూడా అంటుంది. అంటే మీరు నోటీస్ ఇవ్వకుండా ఆమెని ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కల్కటా హైకోర్టు పోలీసులను ప్రశ్నించడం జరిగింది. అంటే దానికి బదులుగా వాళ్ళేం చెప్తున్నారంటే ఈ అమ్మాయి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి, ప్రజల మధ్య అశాంతిని ప్రేరేపించే విధంగా ఉన్నాయి. సో అందుకని హేట్ స్పీచ్ కింద ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈమెడికి ట్రయల్ కోర్టు బెయిల్ డినై చేసిన తర్వాత, అంటే ట్రయల్ కోర్ట్ అంటే అరెస్ట్ చేసిన దగ్గర ఎక్కడైతే ప్రొడ్యూస్ చేస్తారో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారో దాన్ని ట్రయల్ కోర్ట్ అంటాం. ట్రయల్ కోర్టు బెయిల్ డినై చేసిన తర్వాత కల్కటా హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. కల్కటా హైకోర్టు బెంచ్ చాలా నోటెడ్గా అంటే చాలా పాయింట్స్ ఇందులో నోట్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇదే పోస్ట్ ఆపరేషన్ సింధూర్ మీద కామెంట్ చేసినటువంటి అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ మహమూద్ అనే అతనికి కూడా సుప్రీంకోర్టు బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని శర్మిష్ఠా పనోలి లాయర్ గారు కోట్ చేయడం జరిగింది. ఎందుకని బెయిల్ గ్రాంట్ చేశారు అంటే హేట్ స్పీచ్కి ఒక లిమిట్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి లిమిట్ ఉంది. అంటే ప్రతిదీ యాంబిట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషనా అంటే ఆవిడ వీడియో పెట్టారు, దాని తర్వాత పబ్లిక్ అవుట్రేజ్ వచ్చింది. సో తర్వాత ఇమీడియట్గా వీడియోని డిలీట్ చేశారు, తర్వాత అందరికీ క్షమాపణ కూడా చెప్పాను అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. కానీ ఇక్కడ మనకి మాట్లాడే హక్కు ఉంది కదా అని చెప్పేసి మన ఇష్టానుసారంగా రాజ్యాంగబద్ధం లేకపోయినా సరే మనకి ఏదనిపిస్తే అది మాట్లాడడం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కాదు. దానికి ఒక పద్ధతులు ఉన్నాయి, వాటికంటూ రాజ్యాంగబద్ధమైన రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవరి సెంటిమెంట్స్ని హర్ట్ చేయకుండా ఉండేది అయితేనే మీరు మాట్లాడాలి. ఇక్కడ అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ మహమూద్కి ఇచ్చినటువంటి బెయిల్ని కోట్ చేస్తూ శర్మిష్ఠా పనోలి కేసులో కూడా చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని గమనించుకోవాలి. మీ అందరికీ గుర్తు ఉందో లేదో కానీ బాల్ ఠాక్రే గారు చనిపోయినప్పుడు ఒక 2 ఆడపిల్లలు అంటే వాళ్ళు బాల్ ఠాక్రే గారి మరణం అప్పుడు అక్కడ మహారాష్ట్ర మొత్తం షట్ డౌన్ అవడాన్ని వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వాళ్ళు ప్రశ్నించారు.
సో ఇదే తరుణంలో వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఒక అమ్మాయి ఫస్ట్ ప్రశ్నించింది, ఆ ప్రశ్నించిన అమ్మాయి పోస్ట్ని ఇంకొక అమ్మాయి షేర్ చేసింది. సో అక్కడ పోలీసులు ఏం చేశారంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద సెక్షన్ 68 కింద వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకని? అది పోలీసు అఫెన్స్ కింద ట్రీట్ చేయొచ్చు అని చెప్పేసి ఆ సెక్షన్ చెప్తోంది. అంటే అది ఎంతవరకు అఫెన్స్, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లిమిట్ ఎంత ఉంది అని చెప్పేసి కంప్లీట్గా అందులో డిఫైన్ చేయలేదు. అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు సుప్రీంకోర్టు వారు ఈ కేసు విచారణలో అసలు సెక్షన్ 66A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి కేసుని కొట్టివేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఈ శర్మిష్ఠా పనోలి కేసులో కూడా బిఎన్ఎస్లో కింద పలు సెక్షన్లు పెట్టినప్పటి నుంచి అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, బిఎన్ఎస్ఎస్ ఏమో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వండి, నోటీస్ ఇష్యూ చేయండి అని చెప్తుంది. బట్ బిఎన్ఎస్లో హేట్ స్పీచ్, పబ్లిక్ అవుట్రేజ్, ప్రజల మధ్య అశాంతిని నెలకొల్పే విధంగా ఉంది అని చెప్పేసి పలు సెక్షన్లు పెట్టినా ఆ సెక్షన్లు ఏవి అంటే అట్రాక్ట్ అయ్యాయా లేదా పూర్తి విచారణ జరపకుండానే అత్యుత్సాహం చూపించి అరెస్ట్ చేశారా అనిపించింది. ఇక్కడ అదే అడుగుతున్నారు, ప్రొఫెసర్ అలీఖాన్ విషయంలో జరగంది ఈ అమ్మాయి విషయంలో ఎందుకు జరిగింది అనేదే యాక్చువల్గా చాలా మంది ప్రశ్నించేటువంటి విషయం. అశోక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా ఉన్నాడు ఆయన భావజాలాన్ని ఆయన వ్యక్తపరిచినప్పుడు దాన్ని తప్పు నిర్ణయం చేసుకున్నప్పుడు అప్పుడు కేసు పెట్టారు, హర్యానా పోలీస్ కేసు పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన వెళ్ళారు, బెయిల్ తెచ్చుకున్నారు. కానీ శర్మిష్ఠా విషయంలో జరిగినట్టుగా అక్కడ జరగలేదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మత సామరస్యం అనేది ఎప్పుడూ ఉండాలి. ఈ దేశంలో మత సామరస్యం ఉండాలి. సెక్యులర్ స్టేట్గా పరిగణించబడినప్పుడు అన్ని మతాలని ఈక్వల్గా చూస్తున్నటువంటి సిద్ధాంతమై ఉండాలి. కానీ హేట్ స్పీచ్ డెవలప్మెంట్ ఉందా లేదా అనేది మాత్రమే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే టెర్రరిస్టులు భారతదేశంలోకి వచ్చి చంపారు అంటే వాళ్ళు ప్యాంట్ ఉప్పదీసి మతం ఏదై అవునా కాదా అని చెప్పి ఇప్పి చంపారు, మీరు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడారు. అంటే ఆ మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళని కామెంట్ చేయడం తప్పు కాదు. కానీ వాళ్ళు ఉన్నటువంటి మతంలో ఉన్నటువంటి బిలీవ్ చేస్తున్న ఏదైతే సాధు సంతులు ఉన్నారో లేదా వాళ్ళ దేవుళ్ళు ఉన్నారో పూర్తిగా ఆ మతం మొత్తాన్ని క్రిటిసైజ్ చేయడం, హేట్ స్పీచ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. సో ఇక్కడ శర్మిష్ఠా పనోలి చేసినటువంటి తప్పు కూడా అదే. ఇన్నాళ్ళు మనం ఇంతమంది ఇన్ని మాట్లాడినా మనం చెప్పింది ఏంటంటే కేవలం టెర్రరిస్ట్ యాక్ట్, వాళ్ళు వచ్చి ప్యాంట్ ఇప్పతీసి వాళ్ళు ముస్లిం కమ్యూనిటీయా కాదా అని చెప్పేసి చూసుకొని చంపారు అని చెప్పేసి ఇన్నాళ్ళు వాదన జరిగింది. అదే అక్కడ యాక్ట్ కింద మనం మాట్లాడాం. బట్ కానీ ప్రాఫెట్ మహమ్మద్కి దీనికి ఎలాంటి సంబంధం ఉంది అనేదే ఇక్కడ ప్రశ్న అరైజ్ అవుతుంది. అంటే ప్రాఫెట్ మహమ్మద్ వీళ్ళని ప్రేరేపిస్తారా అంటే కాదు. ఏ రిలీజియన్ అయినా ఏ మతం అయినా శాంతినే ప్రబోధిస్తుంది, శాంతి మాత్రమే ఉండాలని కోరుకుంటుంది. బట్ ఆ శాంతిని అహింస ద్వారా గనక వ్యవస్థాపితం చేయాలి అనుకుంటే అలాంటి మతాలు ఏవి ఎక్కడా చరిత్రలో మిగిలినట్టు కనపడలేదు. అంటే శాంతి అనేది ఒక సామరస్యంగా అందరూ ఫాలో అవుతూ ప్రజల మైండ్లో అంటే ఒక మైండ్లో ఒక మంచి థాట్స్ క్రియేట్ చేస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్ళి అందరి మధ్య సామరస్యం నింపినప్పుడు మాత్రమే శాంతి నెలకొంటుంది. శాంతి అనేది అహింస వల్ల ఎన్నడూ నెలకొనదు. ఇలాంటిది కనుక చెప్పి ఉంటే ఆ అమ్మాయి ఇవాళ అంత శిక్ష పడేదేమో కాదు. సో ఏ మతమైనా శాంతి ప్రబోధించే మతమే దేశంలో. కానీ దాన్ని ఫాలో అవ్వాలి అన్న ఐడియాలజీలు కొంతమంది మనుషుల వల్ల మారడం వల్ల ఇవాళ పబ్లిక్ అవుట్రేజ్ కానీ హేట్ స్పీచ్ కానీ జనరేట్ అవుతూ ఉంది. సో ఈ కేసులో శర్మిష్ఠా పనోలి చేసిన కామెంట్స్ని మనం సమర్థించకపోయినప్పటికీ, ప్రొఫెసర్ అలీఖాన్ చేసినటువంటి కామెంట్స్ని సమర్థించకపోయినప్పటికీ, బట్ ఈ భారతదేశంలో సర్వమత సామరస్యం, మనకి ఇన్ని మతాలు ఉన్నా ఇంతమంది వచ్చినా మత సామరస్యం పరిడమిల్లుతోంది కాబట్టి ఈ మత సామరస్యాన్ని కాపాడుతూనే ఉండాలి. బట్ అశాంతి అనేది నెలకొనకూడదు. పక్క దేశం నుంచి వచ్చి మన దేశంలోకి చొరబడి టెర్రరిస్టులు అంత ఆగమాగం చేసినా, అంత ఇబ్బందులకు గురి చేసినా, అంత చంపినా సరే మనం నోరు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి అయితే లేదు. మనము ఖచ్చితంగా మాట్లాడాలి. వాళ్ళు వచ్చి ప్యాంట్లు ఇప్పదీసి మరీ చూసి చంపిన పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ బుద్ధిని బయటపెట్టడం తప్పేమీ కాదు. కానీ మత గురువుల్ని, మన దేశంలో కూడా మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, ఆ మత గురువుల్ని నిందించడం అనేది తప్పు. అదే ఇది శర్మిష్ఠా పనోలి కేసులో చేసిన తప్పు అనమాట ఆవిడ.